బదిలీకి లెక్క విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు 10 మంది పిల్లల పాఠశాలకు ఒక టీచర్, 40 మంది ఉంటే ఇద్దరు, 60 మందికి ముగ్గురు. బదిలీలో ఉపాధ్యాయుల కేటాయింపు విధానం ఇదే. విద్యార్థులు టీచర్ల నిష్పత్తి హేతుబద్ధీకరణ. విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాల కోసమే ప్రవేశాలు లేని బడులకు ఉపాధ్యాయులను ఇవ్వరు. వీటిలో 8 ఏళ్లు పూర్తయితే బదిలీ. కోరుకున్న వారికి ఆప్షన్లు చూపించకపోవడంపై సంఘాల అభ్యంతరం. బదిలీలు చేశాక సర్దుబాటు చేయాలని డిమాండ్ అంటూ చూస్తాం. నిన్నటిదాకా ట్రాన్స్ఫర్ లేవని, చేస్తేనేమో 7 పడితే అడిగి చేస్తారా, అసలు మమ్మల్ని అడగరా, మా లెక్కే లేదా అని మళ్ళీ ఇప్పుడు ఇక రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందుతుందని భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆయా పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను కూడా ఈ మేరకే చూపిస్తున్నారు. బదిలీలో భాగంగా ప్రస్తుతం ఉపాధ్యాయులు తాము కోరుకునే స్థానాలకు సంబంధించి వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా కొన్ని పాఠశాలల్లో ఉన్న పోస్టుల కంటే తక్కువ పోస్టులను చూపిస్తున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం ఎందుకు కారణమని తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ పోస్టులు కేటాయించే క్రమంలో కొన్ని పాఠశాలలకు ఉన్న పోస్టుల కంటే తక్కువ మంది అంటూ మనం చూస్తా ఉన్నాం. సో ఇక బదిలీలు గత 10 సంవత్సరాల నుంచి ఒక్క టీచర్ కూడా బదిలీ అయినటువంటి దాఖలాలు లేవు. సో ఇప్పుడు ఆప్షన్లు వస్తూ ఉన్నాయి. దయచేసి ఆప్షన్లు వినియోగించుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోండి. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు ఇక గొంతెమ్మ కోరికలు కొడతామంటే ఏం చేయలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ, ఈ 2 తెలుగు రాష్ట్రాలు కానీ, దేశంలో కానీ ప్రభుత్వ విద్య అనేది రోజు రోజుకు దిగజారుతుంది. అయితే మీకేమో ₹1,00,000 శాలరీలు అంత ఇచ్చినప్పటికీ కూడా కనీసం ఆ విద్యా ప్రమాణాలు పెంచకుండా ఈరోజు విద్యార్థులు ప్రభుత్వ విద్య అంటే ఇక అది ఎవరికి కూడా ఓన్లీ కేవలం ఎలాంటి డబ్బు లేని వాళ్ళు, పేద పిల్లలు మాత్రమే చదువుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో 10,000 20,000 తీసుకున్న శాలరీ తీసుకున్న ఉపాధ్యాయులేమో చాలా సీరియస్గా వాళ్ళు పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితి మీకు ఇంత పెద్ద ఎత్తున ₹1,00,000 శాలరీలు కానీ, లీవ్స్ కానీ ఎన్ని రకాలు ఇచ్చినా కానీ మీకు సరిపోతలేదేమో అని మాకైతే అభిప్రాయం కనబడతా ఉంది. దయచేసి ప్రభుత్వ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి అయినా కానీ కొంత ప్రభుత్వ విద్యను కొంత మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా వాళ్ళకి ఆ విధమైనటువంటి ఎంకరేజ్మెంట్, ఆ విధమైనటువంటి ఒక లైనప్ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వ్యూహం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో విద్య కానీ, వైద్యం కానీ ఈ 2 రంగాలు చాలా పెద్ద ఎత్తున వెనుకబడ్డాయి అనేది తెలుస్తూ ఉంది. కేసీఆర్ విధానాల వల్ల ఎంత వెనుకబడ్డదో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో యశోద హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా దోచుకున్నాయో మనం చూస్తూ ఉన్నాం. కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు, ఏ విధంగా యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా వచ్చినాయి. అంటే ప్రైవేట్ యూనివర్సిటీకి ఇచ్చేంత ప్రియారిటీ ఈరోజు ప్రభుత్వ విద్యకి ఇవ్వడం లేదు. అందుకే విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యమైపోతూ ఉంది. రేవంత్ కూడా కొంత కేసీఆర్ బాటలు నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దయచేసి ఆయన పంతాను మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యారంగం పైన కానీ, వైద్య రంగం పైన కానీ ఖచ్చితంగా ఒక మంచి బాటలు వేసే విధంగా ఒక క్యారేచర్న ఉండాలని చెప్పేసి కూడా కాలోజీ టీవీ తరఫున మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే టీచర్ బాగుంటే ఆటోమేటిక్గా స్టూడెంట్ బాగుంటాడు. స్టూడెంట్లు చదువుతలేరంటే టీచర్లు చక్కగా చదువు చెప్పకనే అనేటువంటిది గుర్తు పెట్టుకుంటే మంచిది. నేనే కాదు, నాకంటే ముంతరం వాళ్ళు చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళు స్టార్లు కాలేదా, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు. చాలా కేసీఆర్ చదివింది ఈ స్కూల్లో, రేవంత్ రెడ్డి చదివింది ఈ స్కూల్లో, ఈ క్యాబినెట్ చదివింది ఈ స్కూల్లో, చాలా మంది కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన వాళ్ళు ఈరోజు రాష్ట్రపతి దాకా పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, వాళ్ళ స్థాయిలో కంపేర్ చేసుకోవడానికి నేను సరిపోనేమో, కానీ నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూలే అన్న. ఐ వర్క్ ఫర్ గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ మోర్ దెన్ 8.5 years. ఏమండి, మా గవర్నమెంట్ స్కూల్లో చదువులు మాకు చెప్పలేదా? మేము చదువుకోలేదా? మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేసి రిటైర్మెంట్ తీసుకొని బయటికి రాలేదా? ఇవాళ బదిలీకి లెక్క విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు 10 మంది పిల్లల పాఠశాలకు ఒక టీచర్, 40 మంది ఉంటే ఇద్దరు, 60 మందికి ముగ్గురు. బదిలీలో ఉపాధ్యాయుల కేటాయింపు విధానం ఇదే. విద్యార్థులు టీచర్ల నిష్పత్తి హేతుబద్ధీకరణ. విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాల కోసమే ప్రవేశాలు లేని బడులకు ఉపాధ్యాయులను ఇవ్వరు. వీటిలో 8 ఏళ్లు పూర్తయితే బదిలీ. కోరుకున్న వారికి ఆప్షన్లు చూపించకపోవడంపై సంఘాల అభ్యంతరం. బదిలీలు చేశాక సర్దుబాటు చేయాలని డిమాండ్ అంటూ చూస్తాం. నిన్నటిదాకా ట్రాన్స్ఫర్ లేవని, చేస్తేనేమో 7 పడితే అడిగి చేస్తారా, అసలు మమ్మల్ని అడగరా, మా లెక్కే లేదా అని మళ్ళీ ఇప్పుడు ఇక రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందుతుందని భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆయా పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను కూడా ఈ మేరకే చూపిస్తున్నారు. బదిలీలో భాగంగా
భాగంగా ప్రస్తుతం ఉపాధ్యాయులు తాము కోరుకునే స్థానాలకు సంబంధించి వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా కొన్ని పాఠశాలల్లో ఉన్న పోస్టుల కంటే తక్కువ పోస్టులను చూపిస్తున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం ఎందుకు కారణమని తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ పోస్టులు కేటాయించే క్రమంలో కొన్ని పాఠశాలలకు ఉన్న పోస్టుల కంటే తక్కువ మంది అంటూ మనం చూస్తా ఉన్నాం. సో ఇక బదిలీలు గత 10 సంవత్సరాల నుంచి ఒక్క టీచర్ కూడా బదిలీ అయినటువంటి దాఖలాలు లేవు. సో ఇప్పుడు ఆప్షన్లు వస్తూ ఉన్నాయి. దయచేసి ఆప్షన్లు వినియోగించుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోండి. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఇక గొంతెమ్మ కోరికలు కొడతామంటే ఏం చేయలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ, ఈ 2 తెలుగు రాష్ట్రాలు కానీ, దేశంలో కానీ ప్రభుత్వ విద్య అనేది రోజు రోజుకు దిగజారుతుంది. అయితే మీకేమో ₹1,00,000 శాలరీలు అంత ఇచ్చినప్పటికీ కూడా కనీసం ఆ విద్యా ప్రమాణాలు పెంచకుండా ఈరోజు విద్యార్థులు ప్రభుత్వ విద్య అంటే ఇక అది ఎవరికి కూడా ఓన్లీ కేవలం ఎలాంటి డబ్బు లేని వాళ్ళు పేద పిల్లలు మాత్రమే చదువుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో 10,000, 20,000 తీసుకున్న శాలరీ తీసుకున్న ఉపాధ్యాయులు ఏమో చాలా సీరియస్గా వాళ్ళు పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితి మీకు ఇంత పెద్ద ఎత్తున ₹1,00,000 శాలరీలు కానీ, లీవ్స్ కానీ, ఎన్ని రకాలు ఇచ్చినా కానీ మీకు సరిపోతలేదేమో అని మాకైతే అభిప్రాయం కనబడతా ఉంది. దయచేసి ప్రభుత్వ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి అయినా కానీ కొంత ప్రభుత్వ విద్యను కొంత మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా వాళ్ళకి ఆ విధమైనటువంటి ఎంకరేజ్మెంట్, ఆ విధమైనటువంటి ఒక లైనప్ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వ్యూహం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో విద్య కానీ, వైద్యం కానీ ఈ 2 రంగాలు చాలా పెద్ద ఎత్తున వెనుకబడ్డాయి అనేది తెలుస్తూ ఉంది. కేసీఆర్ విధానాల వల్ల ఎంత వెనుకబడ్డదో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో యశోద హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా దోచుకున్నాయో మనం చూస్తూ ఉన్నాం. కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు, ఏ విధంగా యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా వచ్చినాయి. అంటే ప్రైవేట్ యూనివర్సిటీకి ఇచ్చేంత ప్రియారిటీ ఈరోజు ప్రభుత్వ విద్యకి ఇవ్వడం లేదు. అందుకే విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యమైపోతూ ఉంది. రేవంత్ కూడా కొంత కేసీఆర్ బాటలు నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దయచేసి ఆయన పంతాను మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యారంగం పైన కానీ, వైద్య రంగం పైన కానీ ఖచ్చితంగా ఒక మంచి బాటలు వేసే విధంగా ఒక కార్యాచరణ ఉండాలని చెప్పేసి కూడా కాలోజీ టీవీ తరఫున మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే టీచర్ బాగుంటే ఆటోమేటిక్గా స్టూడెంట్ బాగుంటాడు. స్టూడెంట్లు చదువుతలేరంటే టీచర్లు చక్కగా చదువు చెప్పకనే అనేటువంటిది గుర్తు పెట్టుకుంటే మంచిది. నేనే కాదు, నాకంటే ముంతరం వాళ్ళు చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఇలా స్టార్లు కాలేదా, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు. చాలా కేసీఆర్ చదివింది ఈ స్కూల్లో, రేవంత్ రెడ్డి చదివింది ఈ స్కూల్లో, ఈ క్యాబినెట్ చదివింది ఈ స్కూల్లో, చాలా మంది కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన వాళ్ళు ఈరోజు రాష్ట్రపతి దాకా పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, వాళ్ళ స్థాయిలో కంపేర్ చేసుకోవడానికి నేను సరిపోనేమో కానీ నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూలే అన్న. ఐ వర్క్ ఫర్ గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ మోర్ దెన్ 8.5 years. ఏమండి, మా గవర్నమెంట్ స్కూల్లో చదువులు మాకు చెప్పలేదా? మేము చదువుకోలేదా? మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేసి రిటైర్మెంట్ తీసుకొని బయటికి రాలేదా? ఇవాళ